రాయలసీమ అభివృద్ధి లక్ష్యంగా కడపలో నిర్వహించిన రైజింగ్ రాయలసీమ సదస్సు రాజకీయ పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, టీజీ భరత్ తో పాటు బీజేపీ నేత మాధవ్ పాల్గొన్నారు. సదస్సులో రాయలసీమ ప్రాంత అభివృద్ధి, పారిశ్రామిక వికాసం, కొత్త పెట్టుబడుల ఆకర్షణపై విస్తృతంగా చర్చించారు. ప్రాంతంలో పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాయలసీమను పెట్టుబడులకు అనుకూల ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నేతలు అన్నారు. భవిష్యత్తులో పరిశ్రమలు, వ్యాపార అవకాశాలు పెరిగేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నల్లరేగడి నేల, పగుళ్ళు వచ్చిన నల్లరేగడి నేల, దాంట్లోంచి ఒక చెయ్యి ఇలా పైకి వస్తుంది. దాని చుట్టూ కొన్ని రాబందులు ఉంటాయి. అది రాయలసీమ ముఖ చిత్రం. రాయలసీమ అంటేనే కరువు కాటకాలకి నిలయం, వెనుకబాటుతనకి కేంద్రం. ఇలాంటి అభిప్రాయం నాకు ఆ వయసులో వచ్చింది. కానీ ఇవాళ చూస్తే పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చిందో మనం చూడొచ్చు. ఇవాళ ప్రపంచంలో ఏ ప్రాంతంతోనైనా ఒక ఆరోగ్యకరమైన పోటీ ఇవ్వగలిగిన పరిస్థితి ఇవాళ రాయలసీమ ప్రాంతానికి ఉంది. ఏ దేశం, ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంతో వారితో అయినా పోటీ పడగలిగి ఒక నాణ్యమైన ఉద్యాన ఉత్పత్తులు ఇవ్వగలిగిన శక్తి రాయలసీమ ప్రాంతంలోని రైతులకు ఉంది. ప్రపంచంలో అది ఎటువంటి సంస్థ అయినా వాటికి నేతృత్వం వహించగలిగిన, మనకు తెలిసిన మైక్రోసాఫ్ట్కి సీఈఓలుగా ఉంటున్నారు. అట్లా అందించగలిగిన మేధో సంపత్తి కలిగిన యువతను అందించగలిగిన శక్తి కూడా రాయలసీమ ప్రాంతానికి ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాం మేము మినిస్టర్ అంటే అక్కడ ఉన్నారంటే ఇమీడియట్లీ అపాయింట్మెంట్ ఇస్తారండి. దట్ ఈస్ ద వాల్యూ సర్ హాస్ క్రియేటెడ్ ఫర్ అస్, నాట్ ఎ జోక్. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ అపాయింట్మెంట్స్ రావాలంటే ఎంత కష్టపడాలా నాకు తెలుసు. అట్లాంటిది మేము ఎప్పుడైనా ఢిల్లీ పోయినప్పుడు ఎవరైనా సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, ఇది మేము ప్రాసెస్ ప్లాన్ చేస్తామంటే ఇమీడియట్లీ దే గివ్ అపాయింట్మెంట్స్. సో నేను అనేది పెట్టుబడులు అనేదండి రాయలసీమకి నాట్ ఓన్లీ గ్రీన్ ఎనర్జీ, ఒకటి పంప్ స్టోరేజ్, ఇవన్నీ కాకుండా ఆటోమోటివ్ సంబంధించింది ఆల్రెడీ మీరు చూసారు. అనంతపూర్లో కియా అది పెద్దది వస్తూ ఉంది. స్టీల్ కంపెనీస్ పెద్ద ఎత్తున స్టీల్ కంపెనీస్ స్టార్ట్ కాబోతున్నాయి. ఆల్రెడీ మీరు కర్నూలులో చూస్తే జయరాజ్ ఇస్పాట్ వాళ్ళు స్టీల్, అసలు అక్కడ ఐరన్ ఓర్ అవైలబిలిటీ లేదు. బట్ మనం ఇచ్చిన రాయితీలు, ద వే వీ హావ్ గివెన్ ఇన్ 2014 to 19 ఆ ప్రాజెక్ట్ అక్కడ పెట్టడం జరిగింది. బట్ ఫౌండేషన్ వేశారు. Actually, it was given deadline by 2019 or 20, I think. But 2019 లో వచ్చిన తర్వాత ఏదైతే 14 నుంచి 19 లో ఇచ్చిన కమిట్మెంట్స్ కంప్లీట్ చేయలేకపోయారు. వాళ్ళకి చాలా టార్చర్ పెట్టారు. సో వాళ్ళు మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 కోట్లు పెట్టుబడులు పెట్టేకి ప్రాజెక్ట్ రన్ చేస్తున్నారు, ఎక్స్పాన్షన్ చేసేకపోతున్నారు. ఇక్కడ కడపలో కూడా జేఎస్డబ్ల్యూ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ త్వరలో గ్యారంటీ కమిట్మెంట్ ఇచ్చారు. అది కూడా స్టార్ట్ కాబోతా ఉంది. ఏ ప్రాంతానికి సంబంధించిన 5 అంశాల పైన మనం ఆలోచన చేయాలి. 5 అంశాల్లో ఆ ప్రాంత యొక్క అభివృద్ధి ద్వారానే ఏదైతే ప్రజలకి మనం చేకూర్చాల్సిన అంశాలు ఏవైతున్నాయో వాటిని మనం చేకూర్చగలుగుతాం. ఆ విధంగా వాటిని సమర్థవంతంగా పూర్తి చేసే కార్యక్రమం. దీనికి సంబంధించిన ఈ 5 పీలకి సంబంధించిన మొదటిది ప్రజలు, ఆ యొక్క ప్రజల యొక్క జీవన విధానం, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రకాల రాజకీయ పార్టీలకు కానీ అన్ని రకాల సామాజిక సంస్థల యొక్క ఉద్దేశం ఆ విధంగా ప్రజల మనుగడి కనుక దానికి సంబంధించిన ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి. రెండోది ఆ ప్రాంతానికి సంబంధించిన పర్యావరణం. ఏ పర్యావరణలో ఆ యొక్క ప్రాంతం ఉందో ఆ పర్యావరణ ప్రాంతాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచన ఏ విధంగా చేయాలి. ఆ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ మధ్య మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. చివరికి మన యునైటెడ్ నేషన్స్ కూడా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి SDG గోల్స్ అన్ని రకాల ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, లోకల్ బాడీ అయినా కూడా దాని ఆధారంగా వాళ్ళ యొక్క లక్ష్యాలను నిర్ణయించుకొని ముందుకెళ్లాలని చెప్పి ఆ విధంగా SDG గోల్స్ అన్నాం. ఆ విధంగా పర్యావరణ పరిరక్షణలో అది అత్యంత ముఖ్యమైన పాత్ర. కనుక పర్యావరణానికి సంబంధించిన హితమైన ఆలోచన ఏమిటి, దాని మార్గం ఏమిటి, అలాగే ఏ ప్రాంతం యొక్క అభివృద్ధి, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయం, ఆ యొక్క తాగునీరు, సాగునీరు యొక్క కల్పనమైన ఆలోచన ఉంటుంది. మనకి రాయలసీమ అంటే మొదటి నుంచి ఈ యొక్క
సాగునీరు సంబంధించిన అనేక రకాల ఆలోచనతో రాయలసీమ అంటే అక్కడే ఆగిపోతుందని ఒక అభిప్రాయం.